Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2025 లో జరిగే ఎగ్జామ్ లో మరి మనం 70 కి 70 తెచ్చుకోవచ్చా అనేది ఈ వీడియోలో మనమైతే డిస్కషన్ చేయబోతా ఉన్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ అవుతా ఉన్నారో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా ఒకసారి మన వీడియో షేర్ చేయండి. మరొకసారి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, మనం మొన్న చూసినట్లయితే రీసెంట్ గా ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏది ఎస్ఐ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఇంకా స్టేటస్ రాలేదు కాబట్టి చూద్దాం మరి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్ది అనేది మనం వెయిట్ చేద్దాం. మరి అయితే మనం చూసినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ ఒక మాట చెప్తా ఉన్నారు, సార్ ఆర్పిఎఫ్ క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్ గా వచ్చింది సార్ అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో సార్ ఈజీగానే వచ్చింది సార్ అని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో పర్లేదు సార్ కొన్ని క్వశ్చన్స్ వరకు అయితే చేయగలుగుతున్నాం, కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం సార్, పేపర్ ఈజీగా అనిపించింది కానీ మాకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అయింది సార్, ఓకేనా అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఏం సార్ మీరు చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మీరు ఓల్డ్ కోర్సెస్ ని పర్చేజ్ చేయడం. మరి మీరు పర్చేజ్ చేసిన కోర్స్ అనేది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది ఒక్కసారి తెలుసుకొని మీరు పర్చేజ్ చేయాలి. అంతేగాని ఎప్పుడో 3 years బ్యాక్, 4 years బ్యాక్, 7 years బ్యాక్, అప్పుడెప్పుడో 2018-19 లో వచ్చిన ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి ప్రిపేర్ చేసిన క్వశ్చన్స్ ని మళ్ళీ మీకు ఇప్పుడు రీసెంట్ గా అమ్మడం జరిగింది. అలా మోసపోయిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తా ఉన్నారు, సార్ మేము అనవసరంగా ఇక్కడ తీసుకున్నాం సార్, అక్కడ తీసుకున్నాం సార్, వాళ్ళు ఆ లెవెల్ అని చెప్పారు, ఈ లెవెల్ అని చెప్పారు, చూస్తే అసలుకి ఇక్కడ వీడియో ఒకలాగుంది, వాళ్ళు ఇచ్చిన వీడియోస్ అసలు ఒకలాగున్నాయి సార్, మాకు ఎలాంటి యూస్ కాలేదు, దానివల్ల మేము జాబ్ కూడా కోల్పోయే అవకాశం ఉంది సార్ అని చాలా మంది చెప్తా ఉన్నారు. ఓకేనా, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కోర్స్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అంతేగాని మనం గోల్డ్ కోర్సు లేదా తక్కువ ధరలో వస్తుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఆ కోర్సెస్ ఈ కోర్సెస్ తీసుకున్నాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐలో ఎలా అయితే ఇబ్బంది పడ్డారో కానిస్టేబుల్ లో కూడా అదే విధంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి పోయింది 2 నోటిఫికేషన్లే, ఈ 2 నోటిఫికేషన్లు తీసి పక్కన పడేయండి. మరి అతి తొందరలో మనకి గ్రూప్ డి రాబోతా ఉంది, మరి ఎన్టీపీసీ అనేది ఉంది, అవునా కదా? ఎన్టీపీసీ ఫస్ట్ ప్రిలిమ్సే, నెక్స్ట్ మనకి మెయిన్స్ ఉంది. మరి మెయిన్స్ మనం టార్గెట్ చేయాల్సి ఉంటుంది. మరి ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి ఎవరైతే మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మరి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతా ఉంది. మరి అక్కడైనా సరే మీరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా మంచి కోర్సుని పర్చేజ్ చేసినట్టయితే అప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరైతే గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం మాట్లాడుకోబోతుంది ఏంటి సార్ అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో 70 కి 70 తెచ్చుకోవచ్చు అంటే షూర్, ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఎప్పుడు సార్ అంటే మీరు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయినప్పుడు, మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవుతారో అప్పుడు మాత్రమే మీరు తెచ్చుకోగలుగుతారు. నేను అప్పుడు చెప్పాను 70 కి 70 తెచ్చుకోవచ్చు అని, ఇప్పుడు కూడా చెప్తున్నాను 70 కి 70 ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. ఎప్పుడు సార్ అంటే మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకున్నప్పుడు మాత్రమే, ఓకేనా? సో ఆల్రెడీ మనకి ఎస్ఐ పేపర్స్ అయిపోయినాయి, అవునా కదా? మరి ఎస్ఐ పేపర్స్ ఆల్రెడీ మనకి బయట దొరుకుతానే ఉన్నాయి. మరి ఆ ఎస్ఐ పేపర్లు ఒక్కసారి చూద్దాం. మరి ఆ పేపర్స్ చూసి మరి దాంట్లో 70 కి 70 క్వశ్చన్స్ మనం చేయగలుగుతున్నామా లేదా, మరి వాటిని కూడా విత్ ఇన్ సెకండ్స్ లో చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక్కసారి చూసి మరి మనం 70 కి 70 తెచ్చుకోవడం సాధ్యమైద్దా, సాధ్యం కాదా? ఇంతకు ముందు ఎవరెవరియో పనికి మాలిన కోర్సులు కొన్నాం, మరి ఈసారైనా సరే మనం వెంకీ సార్ దగ్గర కోర్సు పర్చేజ్ చేయాలా లేదా అనేది ఒక్కసారి మనం ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా అండి? ఇప్పుడు డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, మరి ఎవరైతే ఇంకా మన స్టూడెంట్స్ ఉన్నారో లేదా కొత్తగా విజిట్ చేస్తున్నారో ఇది మన స్మార్ట్ స్టడీ సర్కిల్ యాప్ కి సంబంధించిన లోగో. ఇంకా ఎవరైనా మన స్మార్ట్ స్టడీ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోకపోతే వాళ్ళైతే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు సార్ అంటే మనం 6th జనవరి అంటే మండే రోజున మనం ఫుల్ కోర్స్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నాం. మరి మన ఫుల్ కోర్స్ ఎలా ఉంటది ఏంటి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, ఓకేనా అండి? మరి 6th మనం రిలీజ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కొన్ని రకాల ఆఫర్స్ కాదు, ఆఫర్స్ లాంటివి వర్తిస్తాయి. అవి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేసి క్లియర్ గా చెప్తాను. లేదా ఒకసారి మీరు వెళ్ళి మన యాప్ లో చూసినట్లయితే టుమారో, ఓకేనా అండి? టుమారో సండే కాబట్టి సండే రోజున మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది కోర్స్. ఆ కోర్స్ లో చూసినట్లయితే దానికి సంబంధించి
సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మీరు ఒకసారి చూడండి, మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఎవరైతే డౌన్లోడ్ చేసి ఉన్నారో రేపటికల్లా వాళ్ళకి మాత్రమే అలాంటి ఆఫర్స్ అనేవి వర్తిస్తాయి, లేకపోతే ఆఫర్స్ ఏమి ఉండవు. నేను అసలు ఆఫర్స్ ఏ ఇవ్వను, ఓకేనా అండి, అది కూడా ఇంపార్టెంట్. బట్ ఒక చిన్న ఆఫర్ లాంటిది, ఆఫర్ ఏం కాదు అది. దాని గురించి నేనైతే ఒక్కసారి మీకు క్లియర్ గా చెప్తాను. మీరు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి రేపు వీడియో ఓపెన్ అవుతుంది, ఓకేనా, అవి ఒక్కసారి చూద్దాం, ఓకేనా అండి. ఇప్పుడు మనం డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే, మనం పోయినసారి చూసాం. మరి ఏం సార్ మనం పోయినసారి చూసింది అంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ని ఒకసారి మనం దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ లో వచ్చాయి, అవునా కాదా? ఒకసారి కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి, అవునా కాదా? ఆర్పిఎఫ్ ఎస్ఐ లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయో కానిస్టేబుల్ లో కూడా అలాంటి క్వశ్చన్లు వచ్చినాయి. మరి కొన్ని మోడల్స్ చూసినట్లయితే దాంట్లో ఎలాంటి క్వశ్చన్లు వచ్చినాయో దీంట్లో కూడా సేమ్ టు సేమ్ అలాంటి మోడల్స్ రావడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఎస్ఐ పేపర్స్ చూద్దామండి. మరి మొన్న రీసెంట్ గా జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్లు చూసినట్లయితే దాంట్లో కూడా ఎలా ఉన్నాయి సార్ అంటే, చాలా క్వశ్చన్స్ మ్యాచ్ అయిపోతా ఉన్నాయి, ఓకేనా. ఒకటే మోడల్ అడుగుతా ఉన్నాడు, ఆ మోడలే ఏమవుతా ఉంది అంటే చివరి వరకు రిపీట్ అవుతా ఉంది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏమవుతా ఉంది అంటే అవే మోడల్స్ వస్తా ఉన్నాయి. దాన్ని కూడా మీరు 1-2 సార్లు అబ్జర్వ్ చేయాలి. మరి కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి ఈ ఫ్రాక్షన్స్ లో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగాడు, అవునా కాదా? మరి ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చోట్ల వచ్చినాయి. మరి బార్స్ ని బేస్ చేసుకొని చూడండి, మరి బార్స్ ని బేస్ చేసుకొని మనం చూసినట్లయితే, ఓకేనా, ఆ బార్ వాల్యూ కనుక్కోమని చెప్పేసి ప్రతి దాంట్లో ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు. అంటే నువ్వు ఒకవేళ ఈ ఫస్ట్ పేపర్స్ కానీ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిగిలిన ఎగ్జామ్స్ లో కూడా నీకేమయ్యేది అంటే బెనిఫిట్ అయ్యేది. మరి అదే విధంగా మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్ చూసినట్లయితే, మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ లో కొన్ని క్వశ్చన్స్ కానిస్టేబుల్ లో కూడా మ్యాచ్ అయినాయి. లేదు సార్ ఒకసారి మేము చెక్ చేస్తాను అంటే 2018 అండ్ 19 కి సంబంధించిన పీడిఎఫ్స్ కావాల్సినవి దొరుకుతున్నాయి. ఒక్కసారి ఇలా పేపర్స్ మీరు చూసినట్లయితే ఆట్లో వీటిలో చాలా క్వశ్చన్స్ అండి, ఒక 40 to 50% క్వశ్చన్స్ మ్యాచ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయని అంతకుముందు మనం మాట్లాడుకుంటాం. మరి అదే విధంగా ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు అయినా రావడానికి అవకాశం ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఇవన్నీ ఎప్పటి క్వశ్చన్స్, అప్డేటెడ్ క్వశ్చన్స్. ఇంకో విషయం ఏంటి అంటే ఇది ఆర్పిఎఫ్ కి సంబంధించిన బోర్డు తయారు చేసిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ కూడా వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ కొన్నైనా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా ఇవి అప్డేటెడ్ క్వశ్చన్స్ అండి. మరి అప్డేటెడ్ క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎవ్రీడే, ఓకేనా, ప్రతిరోజు 1 గంట కానీ 2 గంటలు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన యాప్ లో, ఓకేనండి, మన యాప్ లో మండే నుంచి ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అన్ని అప్లోడ్ చేస్తాను. అవి కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సండే లోపు మన యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే వస్తాయి, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవైతే ఓపెన్ కావు, ఓకేనా. ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ఒక్కసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ పీడిఎఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో ప్రొవైడ్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన ఆన్సర్స్ మరి వీడియోస్ కూడా మీకు దాంట్లో ఫ్రీగా దొరకడం జరుగుతుంది, ఓకేనా అండి. మరి ఒక్కసారి మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ గురించి కొంచెం సేపు డిస్కషన్ చేద్దాం. చూడండి, మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించి ఎగ్జామ్స్ ఎన్ని రోజులు జరిగినాయి సార్ అంటే ఒక 5 days వరకు ఎగ్జామ్ జరగడం జరిగింది. మరి ఆ 5 days ఏం చేశారు సార్ అంటే 3 షిఫ్ట్లుగా చేశారు. మరి 3 షిఫ్ట్లు ఏంటి సార్ అంటే చూడండి, మరి 9, ఓకేనా, ఎర్లీ మార్నింగ్, ఓకేనా, ఎర్లీ మార్నింగ్ 9 నుంచి 10:30 వరకు ఒక షిఫ్ట్. నెక్స్ట్ అదే విధంగా 12:30 to 2, మరి 12:30 నుంచి 2 గంటల వరకు ఒక షిఫ్ట్. నెక్స్ట్ అదే విధంగా 4 నుంచి 5:30 వరకు ఒక షిఫ్ట్. ఇలా మొత్తం ఎన్ని షిఫ్ట్లు జరిగినాయి సార్ అంటే 3 షిఫ్ట్లు జరగడం జరిగింది. మరి దీన్ని మనం షిఫ్ట్ 1 అనొచ్చు, దీన్ని షిఫ్ట్ 2 అనొచ్చు, దీన్ని షిఫ్ట్ 3 అనొచ్చు. ఇలా మొత్తం ఎన్ని షిఫ్ట్లు జరిగినాయి? 3 షిఫ్ట్లు జరగడం అయితే జరిగింది. మరి ఎన్నో తారీఖు సార్ ఈ ఎగ్జామ్ జరిగింది అంటే 2వ తారీఖు. మరి ఇలా మొత్తం ఎన్ని రోజులు జరిగినాయి అంటే ఒక 5 రోజులు జరిగినాయి. మరి రోజుకి 3 షిఫ్ట్లు చొప్పున 5 రోజులు అంటే మొత్తం 15 షిఫ్ట్లు జరిగినాయి. మరి 15 షిఫ్ట్లకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ నేను ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా అండి. నేను ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మిగిలిన పేపర్ ఎవరు ట్రై చేయాలి? మీరు ట్రై చేయాలి. ఎందుకు అంటే సేమ్ అలాంటి క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి,
ఓకేనా అండి. సో అందుకని నేను ఇక్కడ చెప్పిన లాజిక్ ని యూజ్ చేసి అదే లాజిక్ తో మీరు అక్కడ వాడండి. ఈసారి నెక్స్ట్ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు కూడా అదే లాజిక్ వాడినప్పుడు మన ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాం. ఓకేనండి, అది టార్గెట్. మరి 2వ తారీఖు 3 షిఫ్ట్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ తర్వాత చూడండి ఎన్నో తారీఖు అంటున్నాడు, 3వ తారీఖు చూడండి. మరి 3వ తారీఖు 12వ నెల. మరి 3వ తారీఖు కూడా ఎన్ని షిఫ్ట్లు జరిగినాయి, ఇక్కడ కూడా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. ఇక్కడ మళ్ళీ ఇంకో 3 షిఫ్ట్లు జరిగినాయి. అంటే 2వ తారీఖు జరిగింది, నెక్స్ట్ 3వ తారీఖు జరిగింది. మరి నెక్స్ట్ మనం చూస్తే చూడండి, మరి తర్వాత ఎన్నో తారీఖు సార్ మనకి జరిగింది ఎగ్జామ్ అంటే ఎన్నో తారీఖు జరిగిందండి, చూడండి ఇక్కడ ఎన్నో తారీఖు, 9వ తారీఖు. మరి 9వ తారీఖు మళ్ళీ ఎన్నిసార్లు జరిగింది అంటే మళ్ళీ 3 షిఫ్ట్లే, షిఫ్టుల్లో ఎలాంటి చేంజ్ లేదు. మరి 9వ తారీఖు మళ్ళీ 3 షిఫ్ట్స్ జరిగినాయి, అంటే 3 ఎగ్జామ్లు జరిగినాయి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎన్నో తారీఖు జరిగింది సార్ ఎగ్జామ్ అంటే మళ్ళీ 12వ తారీఖు. మరి 12వ తారీఖు 12వ నెలన మళ్ళీ ఇంకొక షిఫ్ట్. ఓకేనా అండి, ఇంకొక 3 షిఫ్ట్లు జరగడం జరిగింది. మరి ఇక్కడ వరకు చూస్తే 3 నాళ్ళు ఎంత అంటే 12. నెక్స్ట్ తర్వాత ఇంకొక రోజు కూడా మనకి ఎగ్జామ్ జరగడం జరిగింది. మరి ఎప్పుడు సార్ ఆ ఎగ్జామ్ జరిగింది అంటే 13వ తారీఖు. మరి ఈ 13వ తారీఖు వరకు మనకి ఏమైంది సార్ అంటే ఆర్పిఎఫ్ కి సంబంధించిన మొత్తం ఎస్ఐకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడతో మనకి ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకా ఏం రావాలి, కానిస్టేబుల్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పారు. సో ఇంకా స్టేటస్ రాలేదు కాబట్టి మేబీ లేట్ అయితే లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. దాని గురించి ఇప్పుడు మనకేమీ అవసరం లేదు. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ కానిస్టేబుల్ ఎప్పుడు సార్, కానిస్టేబుల్ ఎప్పుడు సార్ అని. మరి చాలా మంది మొన్నటిదాకా తొందరపడ్డారు, ఎస్ఐ ఎప్పుడు, ఎస్ఐ ఎప్పుడు, మేము ఏదో చేస్తాం, ఎక్కడికో తీసుకెళ్తాం అని. వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగండి ఏం చేశారు అని, వాళ్ళే చెప్తారు వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు మీరు తొందరపడాల్సిన అవసరం లేదు, మీకు ఇది ఒక బెస్ట్ అవకాశం. ఎన్ని రోజులు లేట్ అయితే అంత మంచిది. మీకు ప్రిపేర్ అవ్వడానికి మీకు టైం ఉంది, మీరు దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేస్తున్నారు ఎప్పుడు సార్ ఎగ్జామ్, ఎప్పుడు సార్ ఎగ్జామ్, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది, వాళ్ళు ఇస్తారు, ఇంటిమేషన్ ఇస్తారు. అప్పటి వరకు మనం ఏం చేయాలి సార్ అంటే ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ప్రిపేర్ అవుతూ ఉంటే మాత్రమే మీరు ఏమవుతారు అంటే డెఫినెట్ గా సక్సెస్ అవడం జరుగుతుంది. అంతేగాని ఎగ్జామ్ ఇప్పుడే ఉంటుందా, రేపే ఉంటుందా, సాయంత్రమే ఉంటుందా అని మీరు అదే ఆలోచిస్తున్నారు కానీ మీరు ప్రిపేర్ అవ్వడం లేదు. మరి ఈ 15 పేపర్లు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఈ 15 పేపర్లు ఎవరు డౌన్లోడ్ చేశారు? మరి ఈ 15 పేపర్లో ఉన్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? ఒక్క పర్సన్ అయినా చేశారా? ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. మరి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ అవునా కాదా? మన ఆర్పిఎఫ్ ఎస్ఐని బేస్ చేసుకొని కానిస్టేబుల్ లో చాలా క్వశ్చన్స్ లింకప్ అయి వచ్చినాయి, ఆ విషయం మనం చూసాం. మరి వాటి గురించే మనం అప్పుడు మాట్లాడుకున్నాం అవునా కాదా? వాటికి సంబంధించి ఎన్నో వీడియోస్ కూడా నేను చెప్పడం జరిగింది అవునా కాదా? మరి అలాంటప్పుడు అలాంటి పేపర్స్ మళ్ళీ అదే బోర్డు వాళ్ళు తయారు చేశారు. సో కొన్ని క్వశ్చన్లు అన్నా మ్యాచ్ కావా? మినిమం ఒక క్వశ్చన్ అన్నా రాదా? అరే 2 క్వశ్చన్స్ అయినా వస్తాయని ఒక్కళ్ళైనా సరే ఈ పేపర్స్ ని రీసెర్చ్ చేశారా? వాటికి సంబంధించి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ట్రై చేశారా? లేదా ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళైనా సరే నేను ఆన్సర్ ఇది పెట్టాను, మరి ఇదేనా ఆన్సర్ అని ఒకసారి చూసారా? లేదు సార్ మనం పోయినసారి చూసినట్లయితే టైం చాలా టేకెన్ తీసుకుంది, మరి ఈసారి టైం ఎలా టేకెన్ తీసుకున్నాము, మరి ఎంత తక్కువ టైం తీసుకున్నాము, మరి ఇంకా ఈజీ మెథడ్స్ వీటికి ఏమన్నా ఉన్నాయా అని ఒక్కళ్ళైనా రీసెర్చ్ చేశారా? ఎందుకంటే ఎగ్జామ్ తోనే మన లైఫ్ ఎండ్ అయిపోలేదండి. ఈ ఒక్క ఎగ్జామ్ రాసే నా జీవితం అయిపోయింది, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక నాకు జాబ్ రాలేదు అంటానికి లేదు. ఇంకా నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక చిన్న ఎగ్జామ్ పోతే ఇంకా పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయి. దీంట్లో సక్సెస్ కాకపోతే ఇంకా పెద్ద ఎగ్జామ్స్ లో మనం సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఉంది. మరి అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మనం ఇక్కడే డ్రాప్ అయిపోకూడదు. ఓకేనా? సో దీంట్లో వచ్చిన క్వశ్చన్లు ఏంటిది, మనం చేసిన మిస్టేక్స్ ఏంటిది, ఈసారి మిస్టేక్ చేయకుండా ఏం చేయాలి అవునా కాదు? ఎన్టీపీసీకి అప్లై చేసాం, మరి ఎన్టీపీసీ పేపర్ ఎలా రాబోతుంది, మరి గ్రూప్ డి పేపర్ ఎలా వస్తుంది అవునా కాదా? నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా రాబోతా ఉంది, మరి అవి ఎలా వస్తాయి? మరి ఈ చిన్న క్వశ్చన్స్ నేను చేయలేకపోయినప్పుడు ఆ క్వశ్చన్స్ నేను చేయగలుగుతానా? మరి ఇక్కడ నేను మిస్ చేసిన లాజిక్ ఏంటి అనేది మీరు ఒక్కసారి చూసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ వస్తుంది. లేదు సార్ మేము ప్రతిసారి ఇదే చేసుకుంటా వెళ్ళిపోతాం అంటే ఏమవుతుంది అంటే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. కొంతమందికి ఇది సోది అనిపిస్తుంది. సోది అనిపించిన వాళ్ళు అసలు మా ఛానల్లో ఉండొద్దు. అలాంటి వాళ్ళు అసలు వేస్ట్ అనే నేను భావిస్తానండి. ఓకేనా? మేము చెప్తున్న ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కొంతమంది సోదిలాగా అనిపిస్తుంది సార్ అని చెప్పి 1 hour స్టూడెంట్స్ పెడతా ఉన్నారు. సో మీకు సోది అనిపించినప్పుడు ఇక్కడ ఏనొద్దు, వేరే చోట వెళ్ళి మీరు వింటే చాలా బాగుంటది. అంతేగాని టైం వేస్ట్ ఇది. ఓకేనా అండి? సో సోది అనుకున్నప్పుడు మనం ఛానల్ నుంచి పక్కెళ్ళిపోతే చాలా బెస్ట్. ఓకేనా అండి? మరి ఇప్పుడు మనం డైరెక్ట్ గా దేంట్లోకి వెళ్దాము అంటే టాపిక్ లోకి వెళ్ళిపోతాం. మరి టాపిక్ ని బేస్ చేసుకొని సో ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న పేపర్ చూడండి. మరి ఎప్పుడు పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సార్ అంటే 2వ తారీఖు 12వ నెల 2024.
మరి ఎర్లీ మార్నింగ్ 9 to 10:30 జరిగిన ఎగ్జామ్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. మరి చూడండి, అంటే ఇది ఫస్ట్ జరిగిన ఎగ్జామ్. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఫస్ట్ రోజు రాశారో వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్. మరి ఫస్ట్ క్వశ్చనే రాంగ్ ఉంది. మరి రాంగ్ ఉంది ఏంది సార్ అంటే, ఒకటి ఈ పేపర్స్ నాకు దొరికినాయి పీడిఎఫ్స్, వాటిని నేను తీసుకున్నాను అంతే తప్ప ఇవేమి నేను సొంతగా తయారు చేసినవి కాదు. మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ ఒకటే. సో దీంట్లో ఏదన్నా మిస్టేక్ అన్నా పోయి ఉండొచ్చు, లేదా బోర్డు వాళ్ళే ఏదన్నా మిస్టేక్ అయితే ఇచ్చి ఉండొచ్చు, లేదా పేపర్స్ ఎవరు ప్రొవైడ్ చేశారో వాళ్ళు ఏమన్నా మిస్టేక్ అయితే చేసి ఉండొచ్చు. అందరూ ఇవే పేపర్స్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, అందరూ ఇవే చూస్తున్నారు, కానీ దాంట్లో ఆన్సర్స్ అవి ఉన్నాయో లేదో కూడా చూడట్లేదు. ఓకేనండి, మనకి పేపర్స్ కాదు ఇంపార్టెంట్, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకేనా అండి, దాంట్లో రాంగ్ ఉంటే రాంగ్ మార్క్ కలుపుతారు. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 1. నెంబర్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి, నెంబర్స్ లో కూడా ఎలాంటి చేంజ్ ఉండదు. మీ దగ్గర ఏ పీడిఎఫ్ ఉందో అదే పీడిఎఫ్ నెంబర్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఓకేనండి, మరి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమంటున్నాడు. ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ పర్ లీటర్ of increases by 75%. Okay, by what percentage should it consumption be reduced such that the expenditure on the increases by 33% only? చూడండి, పెట్రోల్ ధర లీటర్ కు 75% పెరుగుతుంది. ఓకే, కానీ వినియోగాన్ని ఎంత శాతం తగ్గించి ఉంటే దాని యొక్క ఖర్చు 33% మాత్రమే పెరుగుతుంది. మరి దీని కాన్సెప్ట్, దీనికి సంబంధించి ఆ సోదంతా చెప్పను. ఇది చెప్పాలంటే 2-3 గంటలు పడుతుంది. మరి మన కోర్సులో ఇది ప్రొవైడ్ చేసామా లేదా? ప్రొవైడ్ చేసాం. ఎవరైతే మన పర్సంటేజెస్ తీసుకున్నారో వాళ్ళు దీన్ని విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తారు. లేదా ఇలాంటి వీడియోస్ యూట్యూబ్ లో నేను ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి, మొన్న రీసెంట్ గా కూడా ఎగ్జామ్ జరగడానికి ఒక 4-5 days ముందు కూడా ఇలాంటి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. మరి ఆ వీడియో చూడకపోతే ఎవరిస్తారు మిస్టేక్ అంటే మీదే మిస్టేక్. మళ్ళీ ఇక్కడ ఈ ప్రొసీజర్ మొత్తం చెప్తే ఎవరైతే నా స్టూడెంట్స్ కోర్సు కొన్నారో వాళ్ళు విన్నారో వాళ్ళకు బోర్ కొడుతుంది. ఇక్కడ నేనేం చెప్తాను అంటే ఆన్సర్ ఎలా చెయ్యాలనేదే చెప్తాను, కాన్సెప్ట్ కానీ దానికి సంబంధించిన సోది ఏం నేను చెప్పను. ఒకవేళ అది కావాలి అంటే ఖచ్చితంగా మీరు కోర్సు పర్చేజ్ చేయాల్సిందే. ఆ కోర్సును కూడా మీరు ఫస్ట్ నుంచే వినాలి. లేదు సార్ మేము మధ్యలోంచి వింటాం, ఈ చాప్టర్ వింటాం, ఆ క్వశ్చన్ వింటాం అంటే మీకు అర్థం కాదు. అర్థమైతే 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే చేయగలుగుతారు, అన్ని క్వశ్చన్లు చేయలేరు. మీరు అన్ని క్వశ్చన్లు చేయాలి, పర్ఫెక్ట్ గా మాకు జాబ్ రావాలి సార్ అంటే కోర్స్ తీసుకొని నేనేం చెప్పానో అదే మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత చెప్పండి. లేదా నా కోర్స్ కొన్నోళ్ళు ఎవరైనా ఉంటే పర్సంటేజెస్ కానీ, యావరేజెస్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ కొన్ని ఉంటారు. ఈ 3 కొని వీటిలో మీరు ఏదైనా క్వశ్చన్ చేయకపోతే నాకు మెసేజ్ చేయండి అని చెప్తున్నా. నా ఫోన్ నెంబర్ కూడా ఉంది కదా, మీరు మెసేజ్ చేయండి డైరెక్ట్ గా. సార్ నేను మీ దగ్గర యావరేజెస్ కొన్నాను, ఈ క్వశ్చన్ చేయలేకపోయాను, ఎందుకు చేయలేకపోయాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లేదు సార్ నేను మీ దగ్గర పర్సంటేజ్ కొన్నాను, ఈ మోడల్ మీరు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు మీరు అడగండి, నేను చెప్తాను. షూర్, ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కవర్ అయ్యే విధంగా అప్డేటెడ్ కోర్సు మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఎప్పుడెప్పుడో చేసి పనికిరాని క్లాసులు అయితే మన దగ్గర ఉండవు, అప్డేటెడ్ క్లాసులే ఉంటాయి. 6వ తారీఖు నుంచి కూడా మీకు ఎవ్రీడే ఒక 3 hours నేను క్లాస్ ఇస్తుంది. అన్ని ఒకేసారి తీసుకొచ్చి ఇవ్వను, ప్రతిరోజు 3 గంటల క్లాస్ వస్తుంది. ఆ క్లాస్ మీరు నీట్ గా వినండి, అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి. ఎనీ డౌట్ లేదా మీరు ఇంకేదన్నా బుక్ లో చూసినా ఏ పాయింట్స్ దొరికినా కానీ నన్ను అడగండి. సార్ ఈ పాయింట్ నాకు అర్థం కాలేదన్నా కానీ నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేనేం చెప్తాను, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్తాను. ఓకేనా, అంతేగాని ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దాని కాన్సెప్ట్ అవి చెప్పనండి. ఒక్క క్వశ్చన్ కి కాన్సెప్ట్ చెప్పడానికి నాకు 3 hours 2 hours పడుతుంది, అంత టైం నేను తీసుకోలేను. సో డైరెక్ట్ గా షార్ట్ కట్. చూడండి ఏమంటున్నాడు, మరి పెట్రోల్ యొక్క ధర ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే, ఎప్పుడు ఎంత ఉంటుందని నాకు తెలుసు అంటే 100% ఉంటుంది. ఓకే, అది అందరికీ తెలిసిందే, లేదా 100 రూపాయలు అనుకుందాం. మరి పెట్రోల్ ధర ఎప్పుడు ఎంత ఉంటుంది, 100% లేదా 100 రూపాయలు ఉంటుంది. మరి వెంటనే ధర 75% పెరిగింది అంటే 100 ఉన్నది సడన్ గా ఏమైంది సార్ అంటే 75% పెరిగింది. ఏంటి అంటే ఇది ధర. ఓకేనండి, ప్రైస్. మరి ప్రైస్ అప్పుడు 100 ఉండాల్సింది సడన్ గా 75 అయింది. ఎందుకు సార్ అంటే దాని యొక్క ధరని ఏం చేశాడు, 75% పెంచాడు. అగ్రి. మరి దాని తర్వాత ఏం చేశాడు సార్ అంటే దాని వినియోగాన్ని తగ్గించాడు. ఎందుకు సార్ అంటే అతని దగ్గర కొంత డబ్బులే ఉన్నాయి. నువ్వు ధర వెంటనే 100 రూపాయలు పెంచావు, నువ్వు ధర పెంచిన వెంటనే నా దగ్గర డబ్బులు పెరుగుతాయా? పెరగవు. మరి పెరగదు కాబట్టి నేను ఏం చేయాలంటే వినియోగాన్ని తగ్గించుకోవాలి. మరి ఆ వినియోగమే ఎంత తగ్గించుకున్నావు అంటున్నాడు. చూడండి, మరి ఆ వినియోగాన్ని ఏం చేశారంటే ఖర్చు 33% మాత్రమే పెరిగింది. చూడండి, మరి ఇక్కడ ధర ఇదేమో ఖర్చు. చూడండి, మరి ఇప్పుడు ధర ఎంత పెరిగింది సార్ అంటే 75% పెరిగింది. మరి 75% ధర పెరిగినప్పుడు ఖర్చు కూడా నేను దగ్గరగా 75% పెంచాను అనుకోండి, దాని గురించి మాట్లాడొద్దు. ఓకేనా, 75% పెంచితే ఏమయ్యేది, సో ఈక్వల్ గా ఉండేది, ఇబ్బంది ఏమి ఉండేది కాదు. మరి నేను ఏం చేశాను సార్, ఖర్చు అంటే 33% పెంచాను.
మరి 33% పెంచాను కాబట్టి నా వినియోగాన్ని ఏం చేశాను, తగ్గించాను. మరి అదే ఎంత శాతం తగ్గించావు అంటున్నాడు. మరి ఖర్చు 33% పెంచాను అంటే 133 రూపాయలు చేశాను. చూడండి మరి ఇది ఎంత సార్ అంటే 175, ఇది ఎంత సార్ అంటే 133. చూడండి మరి ఎంత శాతం ఏం తగ్గించాలంట, వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి. మరి ఎంత శాతం తగ్గించాలి అంటున్నాడు. మరి 170 ఉన్నది 133 అయింది. మరి ఎంత తగ్గింది సార్ అంటే చూడండి ఎంత తగ్గింది అంటే 42 తగ్గింది. మరి 42 తగ్గించాలి. మరి దేని మీద తగ్గించాలి సార్ అంటే ఎక్కువ మీద తగ్గించాలి. మరి ఎక్కువ ఎంత అంటే 175. మరి ఎంత శాతం అంటున్నాడు కాబట్టి వెంటనే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. మరి వెంటనే దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి క్యాన్సిల్ చేసినట్లయితే 25 ఏళ్ళు 175, 25 నాళ్ళు 100, నెక్స్ట్ 7 ఒకట్లు 7 ఆరులు ఎంత సార్ అంటే 42. మరి 7 నాళ్ళు ఎంత 28. సో నువ్వు ఎంత తగ్గించాలి సార్ అంటే వెంటనే చెప్తున్నాను 28% నువ్వు తగ్గించవలసి ఉంటుంది. ఓకేనా, 7 నాళ్ళు ఎంత 28. సో 28% నువ్వు ఎంత తగ్గించుంటావు. 6 నాళ్ళు ఎంత అంటే 24. ఓకేనా, 28 కాదు, 6 నాళ్ళు ఎంత 24 కాబట్టి నువ్వు ఎంత తగ్గించాలి సార్ అంటే 24% తగ్గించాలి. నువ్వు తగ్గించవలసింది ఎంత ఉంది అని చెప్తున్నాడు అంటే 24% తగ్గించాలి. మరి నువ్వు వాడేది 100%. 100%లో 24% తగ్గిస్తే నీ వాడకం ఎంత అంటే వెంటనే మనం ఎంత అని చెప్పొచ్చు అంటే 76%. ఇది ఇక్కడ జరిగింది. మరి ఎప్పుడైతే నీ ధర పెరిగిందో, ధర పెరిగిన వెంటనే ఖర్చు కూడా నువ్వు అంత పెంచలేకపోయావు. చూడండి దీని మీనింగ్, దీని మ్యాటర్ అన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏదో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి పక్కన పడేసాం అనుకోండి, మీరు దీంట్లో సక్సెస్ కాదు. ఇలాంటి క్వశ్చన్ అంతకుముందు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చింది. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి పేపర్స్. ఎందుకు చెక్ చేయట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎందుకు చేయట్లేదు అనేది ఒక్కసారి మీరు చూసుకోవాలి. ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి అప్పుడు కూడా, ధర పెరిగింది ధర తగ్గింది అవే వచ్చినాయా లేదా, ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అంతేగాని చూడకుండా మీరు ఇలానే ఏవేవో పిచ్చి పిచ్చి కోర్సులు తీసుకుంటా ఉండి, ఓల్డ్ కోర్సులు తీసుకుంటా ఉండి, తక్కువకు వస్తున్నాయి సార్ అని తీసుకుంటా ఉంటే మనం అక్కడే ఉండిపోతాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి. సో చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు, మరి ఏమైంది సార్ అంటే ధర 75% పెరిగింది. మరి ఖర్చు కూడా మనం 75% పెంచలేకపోయాం. ఎందుకు అంటే ధర పెరిగిన వెంటనే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే ఏం చేసేవాళ్ళం, అరే ధర పెరిగితే ఏమైంది తీసుకురాపో 4 బీర్లు అనేవాళ్ళం. మరి ఇప్పుడు ఎప్పుడైతే ధర పెరిగినప్పుడు మన దగ్గర డబ్బులు లేవో అప్పుడు ఏం చేసాం, ఖర్చు 33% పెంచాం. అప్పుడు ఏం చేసామంటే 4 బీర్లకు బదులుగా కొన్ని తక్కువ బీర్లే తీసుకున్నాం. మరి దానివల్ల నీ వినియోగం ఎంత శాతం తగ్గింది అంటున్నాడు. నా వినియోగం ఎంత తగ్గింది అంటే 24% తగ్గించుకోవాలి. అంటే 100%కి బదులుగా ఇప్పుడు నేను 24% వినియోగాన్ని తగ్గించాను. అంటే ప్రస్తుతం నేను ఎంత వాడుకుంటున్నాను అంటే 76% మాత్రమే నేను ప్రస్తుతం ఉపయోగించుకుంటున్నాను. మరి ఎక్కడుంది సార్ 76% అంటే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి వెంటనే సిని ఆన్సర్ గా చూసి తీసుకోవాలి. ఇంతే, దీనికి సంబంధించి కాన్సెప్ట్ ఇంత ఉంటుంది. మరి దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది. సో అవన్నీ చెప్పాలి అంటే కోర్సులో మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఇక్కడ పాసిబుల్ కాదు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ స్మాలెస్ట్. ఈ క్రింది నిష్పత్తుల్లో ఏది చిన్నది. మరి ఈ క్వశ్చన్ నేను చూడలేదు సార్, ఇలాంటి క్వశ్చనే రాలేదు సార్ అని ఎవరైతే అంటారో, ఓకేనా, ఏపీ, ఓకేనా అండి, మన ఏపీకి సంబంధించి 2018-19లో ఎస్ఐ పేపర్ ఒకటి ఉంటుంది, ప్రిలిమ్స్ పేపర్ లో ఉంటుందండి ఈ క్వశ్చన్. అంటే ఏ క్వశ్చన్ సార్ ఇస్తుంది అంటే అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే, కొత్తగా క్వశ్చన్ తేయడానికి యాడ్ నుంచి ఉండవు. ఎక్కడో చోట కవర్ అయిన మోడల్సే తీసుకొచ్చి ఇస్తారంటారు. మీకు డౌట్ ఉందనుకోండి వెళ్ళి నెట్ లో కొట్టండి 2018 ఎస్ఐ పేపర్ అని కొట్టండి, ఏపీ పేపర్ వస్తుంది. ఆ పేపర్ లో చెక్ చేయండి ఈ నిష్పత్తిలో ఏది పెద్దది ఏది చిన్నది. అడిగాడా లేదా, అడిగాడు అనుకోండి ఓకే, అడగలేదు అనుకోండి కింద కామెంట్ చేయండి ఎక్కడుంది సార్ ఎక్కడుంది సార్ ఎక్కడుంది సార్ అని. ఎల్లో ఒకసారి రీచెక్ చేయాలి. అంటే ప్రీవియస్ క్వశ్చన్సే వస్తాయి, అటు క్వశ్చన్స్ ఇటు క్వశ్చన్స్ ఇటు క్వశ్చన్స్ వస్తాయి. చాలా మంది నాకు ఇవే చెప్పండి సార్, నాకు కానిస్టేబుల్ వే చెప్పండి సార్, నాకు ఆర్పిఎఫ్ ఎస్ఐ వే చెప్పండి సార్, సార్ ఇది గ్రూప్ డీనేనా సార్, ఇది గ్రూప్ డీకే యూజ్ అయిద్దా సార్, సార్ ఇది ఎన్టీపీసీకే యూజ్ అయిద్దా, ఎన్టీపీసీ క్వశ్చన్లే చెప్పండి సార్ అంటున్నారు. మరి ఇది ఎక్కడిది సార్ ఈ క్వశ్చన్ అంటే ఏపీకి సంబంధించి ఎస్ఐ పేపర్ లో క్వశ్చన్ వచ్చింది. అంటే అటు క్వశ్చన్లు ఇటు క్వశ్చన్లు అన్ని వస్తాయి, మనం అన్ని నేర్చుకోవాలి. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే ప్రతి క్వశ్చన్ నేర్చుకున్నట్టే. ఓకేనండి, మరి దీనికి కాన్సెప్ట్ నేను చెప్పను, నాకు టైం వేస్ట్. మరి కాన్సెప్ట్ చెప్పకుండా చెప్తారా సార్ అంటే షూర్, ఖచ్చితంగా. చూడండి మరి ఇప్పుడు 1/2, మరి 1/2, మరి 1/2 అంటే 50%. ఓకేనా, మీ అందరికీ తెలిసిన విషయమే.
నెక్స్ట్ 1/4, మరి 1/4 అంటే 25%. ఇది మీ అందరికి తెలిసిన విషయమే కదా. ఓకే, మరి ఇక్కడ 1/2 అంటే ఏంటి అంటే వీళ్ళ ఫాదర్ ₹1 ఇచ్చాడు. 1/2 అంటే మీనింగ్ ఏం లేదు. మరి వాడు ఇచ్చింది మొత్తం ఎంత సార్ అంటే ₹1. ₹1 ఇచ్చి ఏం చేశాడు అంటే మీరిద్దరూ పంచుకోండిరా అన్నాడు. ₹1 ఇచ్చి ఇద్దరిని పంచుకోమంటే ఒక్కొక్కడికి ఎంత వస్తాయి? 50 పైసలు అని చెప్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళ డాడీ ఈసారి ఏం చేశాడు అంటే మళ్ళీ ₹1 ఇచ్చాడు. ₹1 ఇచ్చి ఏం చెప్తున్నాడు అంటే అరే మీరు ఈసారి నలుగురు పంచుకోండిరా అన్నాడు. ₹1 ఇచ్చి ఇద్దరు పంచుకోమన్నప్పుడు ఒక్కొక్కడికి ₹50 వచ్చినాయి, 50 పైసలు వచ్చాయి. ఈసారి ₹1 ఇచ్చి నలుగురిని పంచుకోండిరా అన్నప్పుడు ఒక్కొక్కడికి ఎంత వచ్చాయి అంటే 25 పైసలు వచ్చాయి. ఓకేనా? ఇది నీ మైండ్ లో ఉంటే, నేను చెప్పిన కాన్సెప్ట్ నువ్వు వినుంటే దీనికి పెన్ను కానీ పెన్సిల్ కానీ ఏమీ అవసరం లేదు. మరి చూద్దాం, చూడండి. మరి ఇక్కడ 11/60. ఓకే, 11/60. నెక్స్ట్ తర్వాత చూద్దాం. మరి 29/42. మరి 29/42. ఓకే, నెక్స్ట్ మరి తర్వాత చూస్తే 17/33. ఓకే, నెక్స్ట్ తర్వాత చూస్తే మరి 19/36. దీనికోసం ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారంటే 36 తీసుకొని ఇక్కడేసి 19 రాసి కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇంత చేస్తారు. దానివల్ల ఏమవుతుంది సార్? మీ టైం వేస్ట్. ఈ టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక్కొక్క చాప్టర్ని 20 గంటలు వినాలి. మరి 20 గంటలు వినే ఓపిక నీ దగ్గర ఉంటే క్లాసులు కొనుక్కో. ప్రతి ఒక్క చాప్టర్ నేను 20 గంటలు చెప్పాను. 20 గంటలు మనం చెప్తుంది ఏంది? ఇదే. మీరు ఎగ్జామ్ లో చేసే మిస్టేక్స్ గురించే మనం 20 గంటలు మాట్లాడుకుంటున్నాం. దానికి సంబంధించి అంత పర్ఫెక్ట్ కోర్స్ ఇస్తున్నాం. మీరు అది కాకుండా 10 గంటల్లో అయిపోయింది, చాప్టర్ మొత్తం 2 గంటల్లో అయిపోయింది, 25 గంటల్లో మీకు అర్థమెటిక్ అయిపోగొడతాం, 15 గంటల్లో రీజనింగ్ అయిపోగొడతాం. దాని తర్వాత ఏం చేస్తారు? ఎవ్వరికి కనపడరు. మీరు ఫోన్ ఎత్తే ఫోన్ ఎత్తరు. ఎందుకు సార్ అంటే దాంట్లో ఒక్క క్వశ్చన్ రాదు కాబట్టి. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ. మరి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే వీళ్ళ డాడీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్ అంటే ₹19 ఇచ్చాడు. మరి ఎంతమంది ఉన్నారు చూడండి. ₹19 ఇస్తే 36 మంది ఉన్నారు. మరి 38 మంది అనుకోండి. చూడండి, ఫర్ సపోజ్ 38 మంది ఉన్నారు అనుకోండి. 38 మంది ఒక్కొక్కడికి ఎంత వచ్చాయి? 50 పైసలు వచ్చాయి. చూడండి, మరి ఇక్కడ ఉన్నది ₹19 ఇచ్చాడు. మరి 38 మంది ఉన్నారు అనుకోండి, ఎంత వచ్చేది? 50 పైసలు వచ్చేది. మరి మీరున్నది 36 మందే కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే డబ్బులు 50 పైసల కంటే ఎక్కువే ఉంటాయి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వీళ్ళ డాడీ దగ్గరికి వెళ్దాం. వీళ్ళ డాడీ ఎంత ఇచ్చాడు? ₹17 ఇచ్చాడు. మరి ఎంతమంది ఉన్నారు? 33 మంది. ఒకవేళ మీరు 34 ఉంటే, అరే అనుకోబాయి కొంతసేపు అయితే ఏం కాదు కదా. ఒకవేళ 34 మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చేది? 50 పైసలు వచ్చేది. అరే మీరు ఉంది 33 మందే కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా ఒక 50 పైసల కంటే ఎక్కువ డబ్బులే వస్తాయి. క్లియర్? ఓకే, మరి వీడి దగ్గరికి వద్దాం. మరి చూడండి, మరి ఇక్కడ ఉంది 29. మరి 29 రొళ్ళేద్దా అంటే దగ్గరగా 60 దగ్గరలో ఉంటది. 58 దాకా వస్తుంది. 58 ఇస్తేనే 50 పైసలు వస్తాయి. మరి ఇక్కడ ఉంది 42 మంది. వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకంటే ఎక్కువ, దగ్గర ఒక 60 పైసల దాకా వస్తాయి అనుకుందాం. ఓకే, మరి ఇక్కడ చూడండి, ₹11 ఇచ్చి 60 మందిని పంచుకోమన్నాడు. వీళ్ళు ఏం చేశారు అంటే దానికి డబల్ కంటే తక్కువ, చూడండి, డబల్ కంటే తక్కువ ఇచ్చి పంచుకోమన్నారు. డబల్ ఇస్తేనే పంచుకునేది 50 పైసలు. మరి ఇక్కడ వీడు ఏం చేశాడు సార్ అంటే 11 మందికి ₹60 ఇచ్చాడు. ఓకేనా? ఒకవేళ 22 మందికి ఇస్తేనే 50 పైసలు వస్తాయి. మరి 33 మందికి వస్తే ఎంత వస్తాయి సార్ అంటే 30 పైసలు, 33 పైసలే వస్తాయి. అవునా కాదా? మరి 11 6 66 అంటే 6 భాగాలు చేసుకోవాలి. అంటే ₹11 ఎన్ని భాగాలు చేసుకోవాలి? 6 భాగాలు చేసుకోవాలండి. మరి ₹11 6 భాగాలు చేసుకుంటే ఒక్కొక్కడికి దగ్గరగా ఎంత వస్తాయి అనేది మీరే ఆలోచించండి. మరి అందరికంటే తక్కువ వాల్యూ ఎవరు సార్ అంటే ఈడే. అవునా కాదా? ఎందుకు అంటే వీడికి ₹19 ఇచ్చి 36 మందిని పంచుకోమన్నారు. వీళ్ళకి 50 పైసల కంటే ఎక్కువ వస్తాయి డబ్బులు. మరి వీడికి ₹17 ఇచ్చి 33 అంటే దగ్గర 34 అనుకోండి. మరి వీళ్ళకి కూడా ఎంత వస్తాయి? 50 పైసల కంటే ఎక్కువ. మరి వీళ్ళ నాన్న 29 ఇచ్చి 42 మంది పంచుకోండిరా బాబు అన్నాడు. మరి ఒకవేళ ఆయన కానీ 56 మందికి ఇస్తేనే 50 పైసలు వస్తాయి. 56 మంది పంచుకోండి అంటేనే 50 పైసలు వస్తాయి. మరి ఇక్కడ ఉంది 42 మందే కాబట్టి వీళ్ళకి 60-70 పైసలు వచ్చే అవకాశం ఉంది. మరి వీడి దగ్గరికి వెళ్తే వీళ్ళ నాన్న ఏం చేశాడు అంటే ₹11 ఇచ్చి 60 మంది పంచుకోండిరా అన్నాడు. అరే ఒకవేళ 22 మంది అయితే మేము 50 పైసలు తీసుకునేవాళ్ళం. మరి 33 మంది అయితే మేము 30 పైసలు తీసుకునేవాళ్ళం. 44 మంది అనుకోండి, దగ్గరగా మేము ఎంత తీసుకునేవాళ్ళం? 25 పైసలు తీసుకునేవాళ్ళం.
మరి 11 55 మంది అనుకోండి, దగ్గరగా మేము ఎంత తీసుకునే వాళ్ళం, 20 పైసలు తీసుకునేవాళ్ళం. మరి నువ్వు 55కి బదులుగా 60 ఇచ్చావు కాబట్టి మేము 20 పైసల కంటే తక్కువ తీసుకోవాలి. అంటే మాకు వచ్చే డబ్బులు 20 పైసల కంటే తక్కువ. వీళ్ళ ముగ్గురితో పోలిస్తే మాకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. అంటే మా అందరికన్నా తక్కువ డబ్బులు వచ్చింది ఎవరికి అంటే వీడికి. అంటే వీళ్ళలో చిన్న వాల్యూ ఎవడు, ఆప్షన్ ఏ. ఇలా తీసుకుంటే సక్సెస్ అవుతాం. అంతేగాని దాని వాల్యూ రాసి దానికి ఎల్సిఎం కట్టి దాన్ని అటు చేసి ఇటు చేసి దీన్ని ఇట్లా కట్ చేసి దాన్ని అట్లా కట్ చేసి ఏమైంది, టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడు ఏ లాజిక్ వాడాలి అని తెలిసినోడు గ్రేట్, వాళ్ళకే జాబ్ వస్తుంది. అరే అన్ని క్వశ్చన్లకి ఎలా చెప్తారు, చెప్పను. ఎందుకు చెప్తాను అన్ని క్వశ్చన్లకి, చెప్పను. మరి దీని కాన్సెప్ట్ అంతా మనం ఎక్కడ చెప్తాం, అక్కడ చెప్తాం, కోర్సులో చెప్తాం. కోర్సులో నేర్చుకోవాలి. దీనికి సంబంధించి 15 గంటల క్లాస్ ఉంటుంది. 15 గంటల క్లాస్ ఈ ఒక్క క్వశ్చన్ దగ్గర చెప్పాలి అంటే మీకే బోర్ కొట్టి పక్కకి వెళ్ళిపోతారు. ఓకేనా? సో మీరు అది తెలుసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెథడ్ వాడుకుంటా. ఎందుకు సార్ నేను అలా వాడుకునేది అంటే నాకు ఆన్సరే కావాలి. నా టార్గెట్ ఏంటి, జాబ్ మాత్రమే. అది ఎలా వచ్చిందని వాడు నన్ను అడగడు, నేను వాడికి చెప్పను. నన్ను ఎవడో అడగడు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసావు, ఇన్ని చేసావు, ఇదే నీకు జాబ్, అంతే. అది ఎలా చేస్తా అనేది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అది ఆప్షన్ బేస్డ్ వెళ్ళానా, షార్ట్ కట్ వాడానా, లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ని గుర్తు పెట్టుకున్నానా, అదంతా డిపెండ్స్ అపాన్ మీ. చూడండి ఏమంటున్నాడు, the selling price of 16 books is equal to the cost price of 12 books. Okay, find the loss or gain percentage. 16 పుస్తకాల అమ్మకపు ధర 12 పుస్తకాల కొన్న ధరకు సమానం అయినా నష్ట లేదా లాభ శాతం ఎంత? మరి దీన్ని క్యాన్సిల్ చేసుకుంటా. చూడండి, మరి 4 ఎకంలో క్యాన్సిల్ చేస్తే 4 3, మరి 4 ఎన్ని సార్లు సార్ అంటే 4 సార్లు, 4 4 16. మరి ఇదేంటి సార్ అంటే అమ్మకపు ధర. చూడండి, మరి అమ్మకపు ధర. మరి ఇదేంటి సార్ అంటే కొన్న ధర. ఓకేనా? పుస్తకం యొక్క కొన్న ధర. మరి రెండు ఏమన్నాడు, ఈక్వల్. ఓకేనా? అంతకుముందు ఈక్వల్ అన్నప్పుడు మనం చేసేవాళ్ళం ఏంటి అంటే కొన్న ధర, కొన్నదేమో 4 రూపాయలు, మరి అమ్మకపు ధర, అమ్మిందేమో 3 రూపాయలకి. కొన్నదేమో 4 రూపాయలకి, అమ్మిందేమో 3 రూపాయలకి. మరి 4 రూపాయలకి కొని 3 రూపాయలకి అమ్మితే 1 రూపాయి నష్టం. మరి నష్టం ఎప్పుడు దేని మీద వస్తుంది, కొన్న వేళ. కొన్నది ఎన్ని భాగాలకి, 4 భాగాలు. అంటే మొత్తం 4 భాగాల్లో 1 భాగం నష్టం. మరి 1/4 నే ఏమంటారు సార్ అంటే 25%. మరి 25% పైన కూడా ఉంది, పైన తీసుకోవద్దు. 25% నాకేమొచ్చింది, నష్టం. ఎందుకని, నేను కొన్నదేమో 4 రూపాయలకి, అమ్మిందేమో 3 రూపాయలకి. 4 రూపాయలు కొని 3 రూపాయలు కొంటే 1 రూపాయి నష్టం. నష్టం ఎప్పుడు కొన్న వేళ మీద వస్తుంది కాబట్టి 1/4, 25% నష్టం. ఇలాంటి క్వశ్చన్ మనం చెప్పామా లేదా ఒకసారి మీరే చెక్ చేయండి. మరి కొనే ఉంటారు కదా ప్రాఫిట్ అండ్ లాస్ చాలా మంది, సో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ వచ్చినాయా లేదా, మరి ఆన్సర్ చేశారా లేదా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడు ఒకసారి. Two trains of equal lengths are running at a platform line. ఓకే, ఇన్ ఏ సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఏమంటున్నాడండి, ఇన్ ఏ సేమ్ డైరెక్షన్ అంటే ఒకే వే. అంటే రెండు వెళ్తే ఇటే వెళ్తున్నాయి, లేదా రెండు ఎటు వెళ్తే ఒకే మార్గంలో వెళ్తున్నాయి, ప్యారలల్ గా వెళ్తున్నాయి అని అర్థం. ఓకే, ఎట్ ది స్పీడ్ ఆఫ్ ది 51 km/h and 42 km/h. ఓకే, ద ఫాస్టెస్ట్ ట్రైన్ పాస్ ది స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ 16 seconds. ద లెంత్ ఆఫ్ ది ఈచ్ ట్రైన్ ఈస్. చూడండి ఏమంటున్నాడు, సమాన పొడవులు. అంటే పొడవులు ఎలా ఉన్నాయంట, సమానంగా ఉన్నాయంట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సమాన పొడవులు, రెండు పొడవులు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. సమాన పొడవులు కలిగిన రెండు రైళ్లు 51 km/h అండ్ 42 km/h వేగంతో ఒకే దిశలో, చూడండి ఎలా వెళ్తున్నాయి, ఒకే దిశలో సమాంతర రేఖపై నడుస్తున్నాయి. ఓకే, వేగంగా వెళ్తున్న రైలు నెమ్మదిగా వెళ్తున్న రైలుని 16 సెకండ్లో దాటితే ప్రతి రైలు యొక్క పొడవు ఎంత అన్నాడు. మరి రెండు రైళ్లు వెళ్తాయి, ఒక రైలు ఇటు వెళ్తుంటే ఇంకో రైలు కూడా దాని వెనకాల వెళ్తా ఉందంట. నువ్వు ఎటు వెళ్తే నేను కూడా అటే వస్తానని వెళ్తా ఉందంట. మరి రెండు ఒకే ట్రాక్ మీద వెళ్ళట్లేదు. ఎందుకని, రెండు ఒకే ట్రాక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అయింది. సో ఇది ఈ ట్రాక్ మీద వెళ్తుంటే ఇది కూడా ఈ ట్రాక్ మీద వెళ్తా ఉంది. మరి ఇద్దరు వెళ్తా ఉంటే ఏమైంది అంటే ఒకడేమో 51 kmph వేగంతో వెళ్తున్నాడు, మరి ఇంకొకటి ఎంత సార్ అంటే 42, అంటే గంటకి 42 ఏమో వీడు వెళ్తున్నాడు, గంటకి 51 ఏమో వీడు వెళ్తున్నాడు. అయితే స్పీడ్ గా వెళ్ళేవాడు ఏం చేశాడు అంటే స్లోగా వెళ్ళేవాడిని క్రాస్ చేసి వెళ్ళిపోయాడంట. మరి క్రాస్ చేయడానికి ఎంత సమయం పట్టింది సార్ అంటే 16 సెకండ్ల సమయం పట్టింది. అయితే వాడు అడుగుతుంది ఏంటి అంటే రెండు రైళ్ల యొక్క పొడవులు ఎంత అంటున్నాడు. మరి దానికోసం నేను ఒక ఫార్ములా చెప్పాను. మరి ఈ ట్రైన్ ఇటు వెళ్తుంది, ఈ ట్రైన్ ఇటు వెళ్తుంది, అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ కి సమానం. మరి డిస్టెన్స్ కి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటి సార్ ఫార్ములా అంటే స్పీడ్ ఇంటూ టైం.
మరి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి సార్ అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మరి అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్ చూడండి ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 కి ఈక్వల్ అవుతుంది అని దీన్ని మీకు చెప్పడం జరిగింది. మరి దీని ప్రకారం స్పీడ్ ఇద్దరు ఒకటే దారిలో వెళ్తున్నారు, ఇద్దరు ఒకే వేలో వెళ్తే ఆ స్పీడ్ రెండు ఏమవుతాయి తీసివేయబడతాయి, ఆపోజిట్ లో వస్తే కలపబడతాయి. మరి ఇద్దరు ఒకే వేలో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 9. సో వెంటనే ఇక్కడ రాస్తున్నారు ఏంటి అంటే 9 kmph. మరి కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి 5/18. ఎందుకు సార్ అంటే దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాను. ఎందుకు సార్ మీరు సెకండ్ లోకి మార్చారు మీ ఇష్టమా సార్ అంటే ఇక్కడ టైం సెకండ్ లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. కిలోమీటర్ పర్ అవర్ లో ఉంటే టైం అవర్ లో ఉంటే నో ప్రాబ్లం. మరి టైం అవర్ లో లేదు కాబట్టి వెంటనే ఏం చేశాను దీన్ని మీటర్ పర్ సెకండ్ లోకి మార్చాను. అప్పుడు ఏమవుతుంది టైం కూడా సెకండ్ లో ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్ 1 ప్లస్ ట్రైన్ లెంత్ 2 కి ఈక్వల్. ఒక్కసారి క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి 9 ఒకట్లు 9 ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు. మరి 2 ఒకట్లు 2 ఎన్నిసార్లు సార్ అంటే 8. 8 5లు ఎంత 40. ఈ 40 ఏంటి సార్ అంటే డిస్టెన్స్. మరి దూరం మొత్తం ఎంత అంటే 40 మీటర్లు. వీళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేసిన దూరం ఎంత 40 మీటర్లు. మరి 40 మీటర్లలో ఏమంటున్నాడు ట్రైన్ లెంత్ 1 ఉంది, ట్రైన్ లెంత్ 2 ఉంది. మరి వీళ్ళిద్దరిది ఎంతో మీరు చెప్పగలరా సార్ అంటే వాడు ఒక క్లూ ఇచ్చాడు, సమాన పొడవులు. వాళ్ళిద్దరు పొడవులు ఎంత అంట సమానం. ఇద్దరిది కలిపి 40 ఉంది అంటే మరి వీడి లెంత్ ఎంత అంటే 20. మరి వీడి లెంత్ ఎంత అంటే 20. అంటే ఒక్కొక్క ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 20 మీటర్లు. మరి ఎక్కడుంది సార్ 20 మీటర్లు అంటే ఆప్షన్ బి లో ఉంది. కొంతమంది అడుగుతున్నారు సార్ 20 మీటర్ల ట్రైన్ ఎక్కడైనా మీరు చూసారా అని. నేను చూడలేదు, వాళ్ళు చూసినట్టున్నారు, వాళ్ళు క్వశ్చన్ ఇచ్చారు. దాని గురించి మీరు నన్ను అడగకూడదు, ఓకేనా అండి. సో అవి క్వశ్చన్స్, ఓకేనా, అలా కూడా ఇవ్వచ్చు. 20 మీటర్ల ట్రైన్ ఉంటుందా సార్ 30 మీటర్ల ట్రైన్ ఉండిద్దా అంటే దాని గురించి నేను చెప్పలేను. ఆ ట్రైన్స్ గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. ఒకవేళ 20 మీటర్ల ట్రైన్ ఉన్నా కానీ 51 స్పీడ్ తో వెళ్ళిద్దా సార్ అని కొంతమంది అడుగుతా ఉన్నారు. వాళ్ళు నన్ను అడగొద్దు, ఎందుకంటే ఆ క్వశ్చన్ నేను ప్రిపేర్ చేయలేదు. ఇట్ ఈస్ ఏ క్వశ్చన్, దీన్ని క్వశ్చన్ లెక్కే చూడాలి, మీరు సొంతగా ఊహించుకోకూడదు. 20 మీటర్ల ట్రైన్ ఎందుకు ఉండిద్ది సార్, ఎక్కడి నుంచి ఉండిద్ది సార్, బోగినే ఉండదు కదా సార్, ఇలాంటివన్నీ మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పకూడదు, ఓకేనండి. సో ఆన్సర్ ఎంత అంటే జస్ట్ 20. దీనికి ఎంత సోద అవసరం అంటే అవసరం లేదు, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత సార్ అంటే 9. మరి 5/18 ఓకే. నెక్స్ట్ ఇంటూ ఎంత సార్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 9 ఒకట్లు 9 2 2 ఒకట్లు 2 8 8 5లు ఎంత అంటే 40. 40లో హాఫ్ ఎంత అంటే 20. ఇలా కూడా తీసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది, నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడే వచ్చిందా, ఇలాంటి క్వశ్చన్ ఇంత అంతకుముందు నువ్వు ఎప్పుడు చూడలేదా? ఒక్కసారి క్వశ్చన్ పేపర్ చూడండి, ఏ బుక్ అయినా తీసుకోండి, ఈ క్వశ్చన్ లేనిది ఎవరన్నా చూపెట్టండి, ప్రతి బుక్ లో ఉండదు. నువ్వు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటే విత్ ఇన్ సెకండ్స్ లో చేయగలుగుతావు, లేకపోతే ఇలానే టైం వేస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. అరే ఏం సార్ 5 వదిలేసారు, మీకు కూడా కష్టంగా అనిపించింది ఏమనొద్దు, ఓకేనా. 5th క్వశ్చన్ అను క్వశ్చన్ నెంబర్ 18. రెండు ఎలా ఉన్నాయంటే సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సేమ్ టు సేమ్ క్వశ్చన్, నెంబర్ ఒక్కటే మార్చాడు. సో దాన్ని వెనకాల పడేశాను, దాన్ని అక్కడ మాట్లాడుకుందాం, ఓకేనండి. 5వ క్వశ్చన్ ఒకటి ఆపాను, దాన్ని అక్కడ మాట్లాడదాం. చూడండి ఏమంటున్నాడు, ఏ నెంబర్ హూ ఈస్ ఇంక్రీజ్డ్ బై 50%, ఓకే, గివెన్ 3720 ద నెంబర్ ఈస్. చూడండి ఒక సంఖ్య 50% పెంచినప్పుడు 3720 అవుతుంది, అయినా ఆ సంఖ్య ఎంత? మరి ఒక సంఖ్య ఎంత సార్ అంటే 3720 అంటాం. మరి దాన్ని 50% చేశారు అంటే మరి ఎంత చేశారంట, దీన్ని 150 చేశారు. మనకి కావాల్సింది 100% విలువ. ఇది ఇలా కూడా చేయొచ్చని నేను పర్సంటేజ్ లో చెప్పాను. మీరు ఇక్కడ ఎందుకు సార్ ఇది యూజ్ చేస్తారంటే నేను చెప్పను, మీరు వెళ్ళి కోర్సులో చూసుకోవాలి, అక్కడ మీరు అవన్నీ నేర్చుకొని ఇక్కడ నేను అప్లై చేసేది కరెక్టా కాదా అని మీరు చూడాలి. అంతేగాని మళ్ళీ ఇక్కడ నేను ప్రొసీజర్ చెప్పి 150% ఎంత 100% ఎంత అవి ఏం చెప్పను, ఓకేనా. ఇలా రాస్తేనే వీఆర్ సక్సెస్. చూడండి మరి నాకు 100% విలువ కావాలి, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, కట్ చేస్తున్నాను. మరి కట్ చేస్తే 15 ఎక్కంలో 15 రోళ్ళు ఎంత సార్ 30. మరి 15 రోళ్ళు 30. చూడండి మరి 2 ఉండాలి స్టార్టింగ్ లో, ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. సార్ 1 సెకండ్ అయినా నేను సేవ్ చేసుకుంటాను అన్నోళ్ళు ఇలా చేయాలి. లేదు సార్ నేను కట్ చేస్తాను 15 రోళ్ళు 30, మళ్ళీ ఎంత మిగిలింది ఎవరికైనా ఫోన్ చేసి అడుగుదాం సార్, సో వాళ్ళు ఎంత చెప్తారో చూద్దాం సార్, 15 రోళ్ళు 30 కాబట్టి 7 మిగిలిందట సార్, మరి 15 ఎక్కువ నాకు రాదు సార్, ఏం చేద్దాం సార్, పక్కన నుండి అడుగుదామా సార్, మరి ఏమన్నా ఇన్సులేటర్ అడిగితే వాడు ఏమన్నా చెప్తాడా సార్, మరి లేకపోతే 15 ఆరులు ఆలోచిస్తా కూర్చున్నాం అనుకోండి ఏమవుతుంది, అక్కడే ఉండిపోతాం.
నీకు అక్కడ ఉన్న లాజిక్ అర్థం చేసుకో, అర్థమైపోయింది. 15తో క్యాన్సిల్ చేసావు, 15 రోజులు 30. సో కన్ఫామ్ గా ఫస్ట్ లెటర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. మరి 2 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. ఇదేమో నేను ఇచ్చిన ఆప్షన్స్ లేదే, అక్కడున్న ఆప్షన్సే. వాటిని బేస్ చేసుకొని నువ్వు ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే వీఆర్ సక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు? వాట్ విల్ బి ది డిఫరెన్స్ ఓకే ఆఫ్ పాపులేషన్ 3 years ago and the 2 years ago of a town okay whose current population is okay చూద్దాం చూడండి. 1, 10, 100, 1000, 10,000, లక్ష. ఓకే 18 లక్షలు అంట. ఓకే నెక్స్ట్ అండ్ ఇన్ ఇంక్రీజింగ్ ఎట్ రేట్ ఆఫ్ 25% ఎవ్రీ ఇయర్. చూద్దాం చూడండి. ప్రస్తుతం జనాభా 18 లక్షలు మరియు ప్రతి సంవత్సరం 25% చొప్పున పట్టణ జనాభా పెరుగుతున్నారు. 3 సంవత్సరాల క్రితంకి మరియు 2 సంవత్సరాల క్రితంకి జనాభా మధ్య తేడా ఎంత? మరి ఈ క్వశ్చన్ కి ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు అంటే యుద్ధాలు చేస్తున్నారు. ఏం చేస్తా ఉన్నారంట? యుద్ధాలు చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు మనం ఏం చేయాలి సార్ అంటే వాళ్ళ ఎవరన్నా ఫోటో ఉంటే వాళ్ళకి దండేసి మనం ఇక్కడే పూజ చేస్తే బాగుండిద్దామో అని నాకు అనిపిస్తుంది. అరే యూనిట్ డిజిట్ చూసుకోండి 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 అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వినరు. సార్ ఫస్ట్ మాకు నెంబర్ సిస్టమ్ వద్దు సార్, మాకు వెంటనే పర్సంటేజ్ స్టార్ట్ చేయండి, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టార్ట్ చేయండి, లేకపోతే అవి స్టార్ట్ చేయండి ఇవి స్టార్ట్ చేయండి మీరు చెప్తా ఉన్నారు. ఏం స్టార్ట్ చేయాలనేది ఫ్యాకల్టీలుగా మేము చెప్పేది లేకుండా మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఫ్యాకల్టీలు మీరు చెప్పిందే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? మీకే జాబ్ పోతుంది. ఓకేనా? వాడికి డబ్బులు వస్తున్నాయి, మీకే జాబ్ పోతున్నారే. మనం చెప్పినట్టు వాడినడు, వాడు చెప్పినట్టే మనం విందాం, మనకి డబ్బులే వస్తున్నాయి కదా అని అందరూ అదే చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ కి ఏం సార్ యూజ్ అవుతుంది? ఇది పర్సంటేజ్ నుంచి వచ్చిన క్వశ్చనే. మరి దీనికి కూడా నేను చెప్పిన మోడలే ఉంటుంది. బట్ నీకు యూనిట్ డిజిట్ తెలుసుకోవడం తెలియాలని చెప్పాను. నెక్స్ట్ అదే విధంగా డ్యూజిబిలిటీ రూల్స్ తెలియాలి అని చెప్పాను. మరి ప్రైమ్ మెంబర్స్ ఇవన్నీ తెలియాలి అని చెప్పాను. ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వేమవుతావు? విత్ ఇన్ సెకండ్స్ లో చేస్తావు దీనికి ఆన్సర్. మరి దీనికి చాలా మంది చేసే విధానం ఏంటో చూద్దాం చూడండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రస్తుతం జనాభా ఎంత ఉన్నారు అంటే 18 లక్షలు. ఇప్పుడు జనాభా 18 లక్షలు ఉన్నారు. మరి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. 2 సంవత్సరాలు వెనక్కి ఎలా వెళ్ళాలి సార్ అంటే ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతారంట? ఏది ఎక్కడ రాశాడే? ఓకే ఎక్కడ రాసా? ఇక్కడ. మరి ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతారు అంటే 25% పెరుగుతారు. మరి ప్రతి సంవత్సరం 25% 20% పెరుగుతారు. అలా పెరుగుకుంటా ప్రజెంట్ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 2 సంవత్సరాల క్రితంకి వెళ్ళండి. అంటే ఇది ఇప్పుడు 2025 కదా. సో మీరు 2025 అంటే ప్రతి సంవత్సరం 20% పెరుగుతా ఉన్నారు. 2023కి వెళ్ళండి, అప్పుడు 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. మరి 2 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే 23లో ఎంత జనాభా ఉన్నారో చూడు. మరి 2025లో ఎంతమంది ఉన్నారంట? 2025లో 18 లక్షలు ఉన్నారు సార్. 2023కి వెళ్ళు, ఎంతమంది జనాభా ఉన్నారు కనుక్కో. మరి అదే విధంగా 2022కి వెళ్ళు. ఎందుకు సార్ మళ్ళీ వెళ్ళటం అంటే 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఉన్న జనాభాకి మరి 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే జనాభా ఉంటారు కదా, ఈ జనాభా మధ్య తేడా ఎంతో చెప్పు అన్నాడు. సో వెంటనే మనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పెన్ను తీసుకున్నారు. పెన్ను తీసుకొని 2 సంవత్సరాల క్రితం జనాభా ఎక్స్ అన్నారు. ఓకే నెక్స్ట్ ప్రతి సంవత్సరం 25% పెరుగుతుంది. మరి 25% పెరుగుతుంది కాబట్టి ఉన్నది 100, పెరిగింది 25 కాబట్టి 125. ఇది మొదటి సంవత్సరం పెరిగితే. నెక్స్ట్ రెండో సంవత్సరం కూడా పెరిగింది. సో వెంటనే ఉన్నది 100, మరి పెరిగింది 25 కాబట్టి 125. ఇలా పెరిగారు. చూడండి 2 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు జనాభా ఎంత అంటే 180000. చూడండి మరి ఇది ఎప్పుడు సార్ అంటే ఇక్కడ రాస్తున్నా, ఎవరికైనా డౌట్ వచ్చింది కదా వాళ్ళ కోసం. ఇది 2025 నేను అనుకుంటున్నాను ఎగ్జంప్షన్. మరి ఇదెంత సార్ అంటే 2023. మరి 2023లో జనాభా ఎక్స్ ఉన్నారు. మరి మొదటి సంవత్సరం 25 పెరిగారు, తర్వాత మళ్ళీ 25 పెరిగారు. అలా 2 సంవత్సరాలు పెరిగితే అయిన వాళ్ళు ఎంతమంది అంటే 18 లక్షలు. ముందు వాల్యూ తెలుసు, వెనక వాల్యూ తెలియదు కాబట్టి వెనక్కి వెళ్తున్నాను. వెనక్కి వెళ్తే 2023లో జనాభా వచ్చింది. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత ఎక్స్ తర్వాత ఏం కనుక్కుందాం? వై కనుక్కుందాం. ఈ వై అంటే ఏంది సార్ అంటే అది కూడా చెప్తాను. ఇది 2022లో జనాభా. 2022లో జనాభా ఎంతమంది ఉన్నారు తెలియదు, వాడదే కనుక్కోమంటున్నాడు. 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు, 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళు. 2 సంవత్సరాలు అనుకున్న జనాభాని 3 సంవత్సరాలు అనుకున్న జనాభా మధ్య తేడా ఎంతో చెప్పు అన్నాడు. షూర్ ఖచ్చితంగా మేము చెప్తామని మనం కూడా ముందుకు వచ్చాం. మరి మొదటి సంవత్సరం ఎంత పెరిగారు సార్ అంటే 25% పెరిగారు. మరి రెండో సంవత్సరం ఎంత పెరిగారు సార్ అంటే మళ్ళీ 25% పెరిగారు. మరి మూడో సంవత్సరం ఎంత పెరిగారు సార్ అంటే మళ్ళీ 25% పెరిగారంట. ఇలా ప్రతి సంవత్సరం 25% పెరిగి 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 ఎంత అయ్యారు అంటే ఓకేనా, ఎంతమంది అయ్యారు? 18 లక్షల మంది అయ్యారు. ఓకేనా, 4 సున్నాలేనా 5 4. ఓకే మరి దీన్ని ఎంత అందాము అంటే 2025 ఉందాం. ఇది 18 లక్షలేనా? 1,80,000. 1,80,000. 18 లక్షలు కాదు, 1,80,000. ఓకే 4 సున్నాలే ఉన్నాయి, పైన కూడా 4 ఉన్నాయా?
పైన కూడా 4 అంటే 1,80,000 అంటే 2025లో 1,80,000 ఉన్నారని మనం అనుకుంటే 2 సంవత్సరాల క్రితం అంటే 2023లోకి వెళ్ళి మళ్ళీ 3 సంవత్సరాల క్రితం అంటే 2022లోకి వెళ్ళి మరి 2022లో ఉన్న జనాభాకి మరి 2023లో ఉన్న జనాభాకి మధ్య తేడా అంతా అంటున్నాడు. మరి ఈ క్వశ్చన్ చేసి వాడు ఏం చేస్తున్నాడు 4 నిమిషాలు 5 నిమిషాలు పోగొడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు సార్ అంటే వీడు తెలివిగలడా లేదా, వీడికి జాబ్ ఇవ్వాలా వద్దా, ఓకేనా. డిగ్రీ అయిపోయినంత మాత్రం వీడు తెలివిగలడు కాదు, ఒక 4-5 సంవత్సరాల నుంచి వీడు ప్రిపేర్ అవుతుంటే తెలివిగలడు కాదు, మరి ఎప్పటి నుంచో వీడు ప్రిపేర్ అవుతా ఉండి ఓల్డ్ కోర్సులు కొంటా ఉంటే వీడు తెలివిగలడు కాదా అని టెస్ట్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్లు ఇస్తాడు. మనం వెంటనే మొదలు పెడతాం నేను తెలివిగలడు అని నిరూపించుకోవాలని. సో వెంటనే కట్ చేయడం మొదలు పెడతాం. ఏ టేబుల్లో పోయిద్దో తెలియదు, ఒకవేళ వచ్చింది అనుకుందాం. మరి 25 నాళ్ళు ఎంత, 25 ఐదులు ఎంత అంటే 125, 25 నాళ్ళు 100, నెక్స్ట్ మళ్ళీ 25 నాళ్ళు 100, నెక్స్ట్ 25 ఐదులు 125. ఓకే, నెక్స్ట్ తర్వాత మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేద్దామని చూస్తారు. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేయాలంటే 5 ఎక్కంలో క్యాన్సిల్ చేయాలి. మరి 5 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తే లేదు సార్ నాకు 25 ఎక్కం వచ్చు అనుకున్నాను అనుకోండి, చూద్దాం 5 ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. 5 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తాడు. 5 3 15, ఎంత మిగిలింది 2 మిగిలింది. ఓకేనా అండి. మరి 2 కాదు 3, 5 3 15 కదా, నెక్స్ట్ 3 మిగిలింది. 5 6 ఎంత అంటే 30, దాని పక్కన మళ్ళీ ఇంకొక 3 సున్నాలు, మళ్ళీ 5 ఎక్కంలో క్యాన్సిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరి 5 ఎక్కంలో క్యాన్సిల్ చేసి 5 ఏళ్ళు 35 సార్, నెక్స్ట్ ఎంత మిగిలింది అంటే 1 మిగిలింది. 5 2 10. ఓకే, నెక్స్ట్ దాని పక్కన ఒక 2 సున్నాలు అంటాడు. వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత 4 4 4 ఎంత అంటే 16, 16 ఎక్కం ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. రాకపోతే మనం ఏం చేయలేం, ఓకేనా. వాళ్ళకి మనం ఏం చెప్పలేం. 4 4 16, 16 0 0, 16 0 0, 16 2 32, 2 రాసి 3 పక్కన పెడతాడు. నెక్స్ట్ 16 ఎక్కంతో రాద్దాం. 16 ఏళ్ళు ఎంత అంటే 112, 16 96, 16 ఏళ్ళు 112 కాబట్టి వెంటనే ఏం చేయాలి 3 కలపాలి, 115 అవుతుంది. సో 115. సో వచ్చేసింది. ఇదేంటి సార్ అంటే 2023లో ఉన్న జనాభా. 2023లో జనాభా ఎంత అంటే 115,200. మరి దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే 1,15,200 మంది. ఎప్పుడు సార్ అంటే 2 సంవత్సరాల క్రితం జనాభా. ఆన్సర్ అయిపోలా, వెంటనే 3 సంవత్సరాల క్రితం జనాభా కావాలి. మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తాడు. ఏం సార్ స్టార్ట్ చేసేది అంటే కట్ చేయడం. మళ్ళీ కట్ చేద్దాం చూడండి. మరి ఎన్నిసార్లు సార్ అంటే 25 5 సార్లు, 25 4 సార్లు, నెక్స్ట్ మళ్ళీ 25 5 సార్లు, 25 4 సార్లు, నెక్స్ట్ మళ్ళీ 25 5 సార్లు, 25 ఎన్నిసార్లు మళ్ళీ 4 సార్లు. మళ్ళీ క్యాన్సిల్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 5వ ఎక్కం స్టార్ట్. 5వ ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే మరి ఇందా క్యాన్సిల్ చేసాం కదా, మరి 5 5 ఇక్కడ 2 5లు క్యాన్సిల్ చేసాం కదా, ఇక్కడ 2 5లు క్యాన్సిల్ చేద్దాం. 2 5లు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి ఎంత మిగిలింది అంటే ఓకేనా 7200 మిగిలిపోయింది. అదే రాష్ట్రం. ఎందుకంటే 2 సార్లు 5తో ఇక్కడే కదా క్యాన్సిల్ చేసింది. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేస్తే అదే వచ్చింది కాబట్టి క్యాన్సిల్ చేశాను. మళ్ళీ ఇంకొక 5తో క్యాన్సిల్ చేయాలి. మళ్ళీ 5తో క్యాన్సిల్ చేద్దాం చూడండి. మరి 5 1 5 ఎంత మిగిలింది సార్ అంటే 2. మరి 5 4 ఎంత అంటే 20. నెక్స్ట్ మళ్ళీ 5 4 ఎంత సార్ అంటే 20, దాని పక్కన 0 క్యాన్సిల్ చేసేసాం. మరి ఇక్కడ 4 4 4 దాంతో ఇంటూ చేయాలి. ఫస్ట్ 4 4 16 16 64, 64 టేబుల్ ఎవరికి రాదు కాబట్టి ఫస్ట్ 4తో చేద్దాం. ఓకే, ఇంటూ 4 చేద్దాం చూడండి. ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది అంటే 0. 4 4 ఎంత అంటే 16, 1 రాద్దాం. నెక్స్ట్ 4 4 16, 1 రాస్తే 17, 1 పక్కన పెడదాం. 4 1 4, ఇందాక 1 పక్కన పెట్టాను. సో 5. మరి 5760. ఇప్పుడు ఇంటూ 16 చేద్దాం చూడండి. మరి చూడండి ఇంటూ 16 ఎలా చేస్తున్నాను, ఇంటూ 16. మరి 0కి 0, 16 6 ఎంత 96. మరి 6 రాసేసి 16 6 96 కదా, 6 రాసేసి 9 పక్కన పెడదాం. నెక్స్ట్ 16 ఏళ్ళు ఎంత అంటే 112. చూడండి ఇక్కడ రాస్తున్నాం వెంటనే 112. మరి 112కి మనం ఎంత కలుపుదాం 9 కలుపుదాం, 121. మరి 121 కాబట్టి 1 రాసేసి ఇక్కడ ఎంత పెడదాం సార్ అంటే 12 ఇక్కడ ఉంచుదాం. 16 5 ఎంత 80. 80కి ఒక 12 కలిపితే ఎంత సార్ అంటే 92. సో ఎంత సార్ అంటే 92160. సో వెంటనే ఇక్కడ రాద్దాం. అంటే ఇది ఎప్పుడుది సార్ అంటే 3 సంవత్సరాల క్రితం అంటే 2022. మరి ఎంత సార్ వాళ్ళు ఉంది అంటే 92,160 మంది. చూడండి మరి అప్పుడు 2023 అంటే 2 సంవత్సరాల క్రితమేమో 1,15,000 మంది ఉన్నారు. మరి ఇక్కడ ఎంత ఉన్నారు సార్ అంటే 92,000 మంది ఉన్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే వాడు అడుగుతున్న డిఫరెన్స్ కనుక్కుందాం చూడండి. మరి ఇక్కడ చూడండి 0లోంచి 0 పోతే ఎంత సార్ అంటే 0. ఓకే, నెక్స్ట్ మరి 0లోంచి 6 పోతుందా, పోదు. అప్పు తెచ్చుకుందాం. అప్పు తెచ్చుకుంటే 10, 10లోంచి 6 పోతే ఎంత సార్ అంటే 4.
మరి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే ఒకటే ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంది? ఒకటి ఉంది. ఒకటిలోంచి ఒకటి పోతే ఎంత సార్ అంటే 0. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ 5లో నుంచి ఏం తీసేయాలి సార్ అంటే 2 తీసేయాలి. మరి 5లోంచి 2 పోతే ఎంత సార్ అంటే 3. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఎంత ఉంది? 11 నుంచి 9 తీసేద్దాం. 11 నుంచి 9 తీసేస్తే ఎంత? 2. ఆన్సర్ ఏంటి అంటే 23040. మరి ఎక్కడ సార్ 23040 అంటే ఆప్షన్ డి. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన వెంటనే వాళ్ళకి ఎక్కడ లేని ఫీలింగ్ వస్తుంది, ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను అని. మరి ఇక్కడ నువ్వు ఎంత టైం వేస్ట్ చేశారు అంటే నేను చెప్పిన దాంట్లో చూడండి 10 నిమిషాలు వేస్ట్ అయి ఉంటుంది. మరి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు సార్ అంటే నువ్వు ఫస్ట్ నుంచి నేర్చుకోకపోవడం వల్ల, మరి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోకపోవడం వల్ల. ఇది మొత్తం ఎక్కడ వస్తుంది? నెంబర్ సిస్టమ్ దగ్గర వస్తుంది. నెంబర్ సిస్టమ్ ఐడియా లేకపోవడం వల్ల నీ టైం మొత్తం ఇక్కడే పోతా ఉంది. మరి ఏం సార్ అది అంటే ఒక్కసారి లాజిక్ చెప్తాను విను. ఇది ఏంటి అనేది నేను రాస్తా, ఎందుకు అనేది మీకే అర్థం కావాలి. ఎందుకు? ఆల్రెడీ మన క్లాసులు వింటే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. చూడండి మరి ఇక్కడ ఆల్రెడీ రాస్తున్నాను 1,80,000. ఓకేనా, 1,80,000. మరి ఎంత సార్ అంటే 25% పెరిగింది. 25% 1/4 అనొచ్చు. సో నేను వెంటనే ఓకేనా ఇక్కడ 5 రాశాను, ఇక్కడ 4 రాశాను. నెక్స్ట్ తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను అంటే 5/4. ఇది ఏమవుతుంది అంటే 2 ఇయర్స్ తర్వాత వచ్చేది. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం 180,000 ఇంటూ 3 ఇయర్స్ కాబట్టి ఓకేనా 5/4 కాదు 1 మినిట్ 4/5. ఓకేనా అండి, ఇక్కడ మనం రాయాల్సింది 4/5. నెక్స్ట్ ఇక్కడ కూడా 4/5 5%, అదే 25% పెరిగింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే 4/5. నెక్స్ట్ ఇంటూ మళ్ళీ 4/5. నెక్స్ట్ ఇంటూ మళ్ళీ ఏమవుతుంది 4/5 అవ్వడం జరుగుతుంది. ఇదేంటి సార్ అంటే 2 ఇయర్స్ తర్వాత జనాభా. మరి ఇదేంటి సార్ అంటే 3 ఇయర్స్ తర్వాత జనాభా. మరి 2 ఇయర్స్ తర్వాత జనాభా ఏమనుకుందాము? ఎక్స్ అనుకుందాం. మరి 3 ఇయర్స్ తర్వాత జనాభాని ఏమనుకుందాము అంటే వై అనుకుందాం. మరి దీంట్లో పెద్దది ఇదే కదా. ఎందుకు సార్ ఇది పెద్దది అవుతుంది అంటే 2 ఇయర్స్ బ్యాక్ జనాభా ఎక్కువ ఉంటారు, మరి 3 ఇయర్స్ బ్యాక్ వెళ్తే జనాభా ఏమవుతారు? తగ్గిపోతారు కాబట్టి. సో వీళ్ళిద్దరిని డిఫరెన్స్ తీసుకుంటే అయిపోతుంది. మరి దీనికోసం నేనేం చేస్తాను? యూనిట్ డిజిట్ వాడతాను. ఎలా సార్ యూనిట్ డిజిట్ అంటే చూడండి, మరి 5 5 25, మరి దీన్ని 100 అనుకుంటాను. 25 4 100. చూడండి మరి ఇక్కడ 25 5 25, ఓకే 5 5 25, 25 125. మరి 125 అనేది 3 సున్నాల్లో క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 8 వచ్చింది అని నేను చెప్పాను. మరి ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న విషయం చూడండి, ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, క్యాన్సిల్ చేశాను. మరి క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ ఏంది సార్ చివరిలో ఉంది అంటే 4 × 4 × 4 × 18 చేసి 0 చేస్తాం. అప్పుడు కన్ఫామ్ గా చివరిలో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆ 0 అక్కడ రాశాను. ఓకేనా, అన్నిట్లో 0 ఎందుకు క్యాన్సిల్ చేశాను అంటే చివరిలో అన్నిట్లో 0లు ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంటూ చేసిన చివరిలో 0నే వస్తుంది, దీన్ని ఇంటూ చేసిన చివరిలో 0 వస్తుంది. ఎందుకని చివరిలో ఒక 0 మిగిలిపోయింది, అందుకే ఈ 2 0లు క్యాన్సిల్ చేశాను. అప్పుడు కూడా ఏమవుతుంది? ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఒక 0 మిగిలిపోయింది కాబట్టి యూనిట్ డిజిట్ లో 0నే వస్తుంది. ఓకేనా, అది సెకండ్ యూనిట్ డిజిట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ చూసినట్లయితే 8 64 అంటే 4. నెక్స్ట్ 4 4 16 16 64 64 ఎంత? 256. అంటే చివరిలో ఏమొస్తుంది అంటే 6. మరి 0లోంచి 6 పోతుందా? పోదు, అప్పు తెచ్చుకుంటాం. 10లోంచి 6 పోతే 4, అంటే 4 ఉండాలి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్. నువ్వు ఎలా చేస్తావు అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే అన్నిటికీ ఇదే లాజిక్ వాడండి సార్, వాడను. వాడు ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి నా లాజిక్ మారిపోతుంది. నేను మీకు 20 నుంచి 30 గంటలు ఎందుకు చెప్తున్నాను క్లాస్ అంటే అక్కడ ప్రొసీజర్ నేర్పిస్తున్నాను, మరి వాడే విధానం కూడా చెప్తున్నాను. సో దానికోసం ఎక్కువ టైం పడుతుంది. నేను 5 గంటలు 4 గంటల్లో కూడా కంప్లీట్ చేయగలను, వేరే చోట కంప్లీట్ కూడా చేశాను. వాటి వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు. ఓకేనా, సో దానికోసమే నేను ఓన్గా పెట్టి చెప్పడం అనేది జరిగింది. ఓకేనండి, మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప మీరు ఇంకా వేరే విధంగా చూస్తే ఏమవుతుంది? టైం అరే ప్రతి క్వశ్చన్ ఇలానే చెప్పమనండి సార్ అంటే ఇలా చెప్పడం పాసిబుల్ కాదు. మరి ఇలా ఎవరైతే చేస్తారో దే ఆర్ సక్సెస్. మరి దీనికి 10 నిమిషాలు పట్టింది, దీనికి 5 నిమిషాలు, ఎంత టైం పడుతుంది చూడండి, 1 మినిట్ కూడా పట్టట్లేదు. మరి ఏం సార్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ అంటే అక్కడ ఉన్న లాజిక్. ఆ లాజిక్ తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు? The difference between the simple interest and the compound interest compounded annually, okay, on certain sum of money 2 years 6% per annum is 78 rupees. Find the sum. చూడండి ఏమంటున్నాడు? నిర్ణీత మొత్తాన్ని సంవత్సరానికి 6% చొప్పున 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీ మరియు చక్ర వడ్డీల మధ్య వ్యత్యాసం 78 అయితే మొత్తాన్ని కనుగొనండి.
మరి దీనికి ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా వాడతాను, అంతేగాని నేను ఎజంప్షన్ చేస్తాను సార్ అది చేస్తాను, టైం వేస్ట్ అంతే. మరి ఎజంప్షన్ కాకుండా మనకి ఫార్ములా ఉంది, ఏంటి సార్ అంటే పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. మరి పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు వాడాలని చెప్పాను, ఎప్పుడన్నా 2 years కి ఒకటే వడ్డీ రేటుతో ఇవ్వాలి. మరి 2 years కి ఎన్ని ఇయర్స్ కి ఇవ్వాలంట, 2 years కే ఇవ్వాలి. మరి ఒకటే వడ్డీ రేటు, ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. మరి ఈక్వల్ గా ఉన్నప్పుడు నీ దగ్గర ఇంకో వాల్యూ ఉండాలి, డిఫరెన్స్. ఏంటి సార్ ఆ డిఫరెన్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ నీ దగ్గర ఉండాలి, ఉంటే మనం కనుక్కోవచ్చు అని చెప్పాను. మరి దీన్ని యూస్ చేసుకొని మరి ప్రిన్సిపల్ పి ఎంతో తెలియదు, అతను కనుక్కోమంటాడు. ఓకే, ఇక్కడ 100 కాదండి, ఇది 100 స్క్వేర్. మరి ఆర్ స్క్వేర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6% అన్నాడు కాబట్టి 6 into 6. ఓకే, మరి 100 స్క్వేర్ అన్నాడు కాబట్టి 100 into 100. ఓకే, ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ ఎంత అంట 78. సో 78 రాశాను. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి 13 ఎక్కువ వస్తే ఓకే, 13 ఆర్లు ఎంత అంటే 78. సో 13 ఉంది. సో 100 ఈ 100 దాన్ని పంపిద్దాం. సో నాకు కావాల్సింది ప్రిన్సిపల్ పి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 13 దాని పక్కన ఒక 4 సున్నాలు. మరి డివైడెడ్ బై ఎంత అంటే ఎంత ఉందండి, ఈ 6 నటు పంపిద్దాం. 6 ఎక్కంతో క్యాన్సిల్ చేద్దాం. చూడండి మరి 6 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 6 2 12, నెక్స్ట్ ఆ 1 మిగిలిపోయింది. మళ్ళీ 6 1 6 ఎంత మిగిలిపోయింది, 4 మిగిలిపోయింది. ఓకేనండి, మరి 6 6 36 ఎంత మిగిలింది, 4 మిగిలింది. మళ్ళీ 6 6 36 ఎంత మిగిలింది, 4 మిగిలింది. మళ్ళీ 6 6 36. సో ఆన్సర్ దగ్గరగా ఏమవుతుంది అంటే 21,666 పాయింట్ సంథింగ్ వస్తుంది. మరి ఎక్కడుంది సార్ అది అంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆప్షన్ బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అంటే దగ్గరగా ఉండే వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అంటున్నాడు. ఓకేనా, సో 6.66 అంటే మనం 6.7 కూడా తీసుకోవచ్చు, 7 అనేది లేదు. సో దాన్ని మనం తీసుకోవచ్చు, లేదా 6.6 తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనండి, అది మ్యాటర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఏమంటున్నాడు, ద వాల్యూ ఆఫ్. మరి దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఇది ఎంత చిన్న క్వశ్చన్, ఫ్రాక్షన్స్ లో చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 7 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 7. అప్పుడు వీటిని యాడ్ చేద్దాం. 3 2 ఓకేనా, 4 2 6 6 1 7 7/7 అంటే ఎంత, 7/7 అంటే ఎంత 1. మరి ప్లస్ 1 -3 నుంచి +1 పోతే ఎంత అంటే -2. అక్కడ ఎంత మిగిలింది అంటే 5/14. మరి 5/14 లోంచి ఎవరిని తీసేయాలి, ఓకేనా, 2ని తీసేస్తే వచ్చేస్తుంది. 14 2 28 అంటే మైనస్ ఉంది కాబట్టి -28. -28 లోంచి 5 తీసేద్దాం. -28 లోంచి 5 తీసేస్తే ఎంత సార్ అంటే -23. -23 ఎంత ఉంది కింద 14 ఉంది. సో ఆన్సర్ కూడా -23/14. ఎక్కడ సార్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. వీటి గురించి మనం ఫ్రాక్షన్స్ లో మాట్లాడుకున్నాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. దీంట్లో కీ రోల్ పోషించింది ఎవరు అంటే ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ బేస్ చేసుకుని 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 10. మరి ఈ క్వశ్చన్ కూడా సింప్లిఫికేషన్ అండి, చాలా సింపుల్ గా ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏం చేద్దాం ఒకసారి. మరి ఇక్కడ 9 లో నుంచి 2 తీసేద్దాం. మరి 9 లో నుంచి 2 7 తీసేద్దాం. ఎంత సార్ అంటే 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 35 డివైడెడ్ బై 5. మరి 35 డివైడెడ్ బై 5 చేస్తే 5 ఏళ్ళు ఎంత అంటే 35. సో ఈ బ్రాకెట్ ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చింది అంటే జస్ట్ 7 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2కి 2 క్యాన్సిల్. నెక్స్ట్ 6 1 6 ఎన్ని సార్లు సార్ అంటే 2 సార్లు. మరి 25 + 2 25 + 2 అంటే 27. మరి 27 ఇక్కడ ఎంత ఉంది సార్ అంటే 7 ఉంది. మరి 27 × 7 మరి 7 ఏళ్ళు ఎంత 49. సో యూనిట్ డిజిట్ 9. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఉంది. ఇలాంటి క్వశ్చన్ నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ చెప్పారా లేదా, రీచెక్. ఇలానే యూనిట్ డిజిట్ కనుక్కున్నాను లేదా, కనుక్కున్నాను. యూనిట్ డిజిట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్.